ఇప్పటిదాకా రవణని దృష్టిలో పెట్టుకొని చాలా మంది మాట్లాడారు. ఎందుకంటే రవణ మేము మా ప్రజా సంఘాలుగా పనిచేసిన మహిళలందరినీ కూడగట్టుకొని తన దగ్గర ఉన్న టాబ్లెట్స్ చేతిలో పట్టుకొని అన్న డంపింగ్ యార్డ్ స్మెల్కి మేము రాలేకపోతున్నాం అంటే, చెల్లె మేము టాబ్లెట్లు తీసుకొచ్చాను రండి మనం మహిళలుగా ముందుంటేనే అంత కార్యాచరణ ముందుకు పడతామని చెప్పి తీసుకొచ్చిన రవణ్యని ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆ అన్న చెప్పిన సందేశాలతో మేము మాకెన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆయన ఈ గల్లీల నుంచి ఆ గల్లీ నుంచి పోలీసు వాళ్ళ కంట కూడా పడకుండా, ఇన్ఫార్మర్ల కంట పడకుండా కూడా మమ్మల్ని ప్రచార క్యాంపెయిన్ తీసుకెళ్లి మహాధరణను జయప్రదం చేయడంలో రవణ పాత్ర చాలా ఉంది. అదే విధంగా ఇప్పుడు కూడా మేము కూడా ప్రగతిశీల మహిళా సంఘంగా ఆయన చేసిన పనిలో మేము కూడా ముందుండి ఇప్పుడు కూడా తీసుకున్న కార్యాచరణలో ప్రగతిశీల మహిళా సంఘంగా మేము ముందుంటాం. ఎందుకంటే మేము మొన్న గబ్బిలాలపేటలో గవర్నమెంట్ స్కూల్ పెట్టాలనే మాట్లాడిన టైంలో ఒక 3 రోజులు తిరిగితే 4 రోజులు మా గొంతు పనిచేయలేదు. మేము 3-4 రోజులు తిరుగుతూనే అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలు ఎట్లా ఉంటున్నారు అనేది మాకు అర్థమవుతుంది. ఇంకా జనాలు ఎక్కువగా విస్తరణ అయిన తర్వాత కూడా స్మెల్ బాగా వస్తుంది. ఇక్కడ మనం వెళ్ళే చెన్నపురం నుంచి వెళ్ళే రూట్ లో వెళ్తుంటే అక్కడ లైట్లు లేక యాక్సిడెంట్లు అయ్యి మేము ఒక 15-20 రోజులు తిరిగితే అక్కడ రోజు భయంగా స్వీట్ ఎంత తిరిగి వచ్చింది ఒకలాగుంది, అక్కడ నుంచి వస్తే ఒకలాగుంది. అక్కడ పడిపోయినా కూడా ఏమైపోయిందో తెలియని స్థితిలో, తెల్లవారితే తప్పగాని తెలియని స్థితిలో అక్కడ లైట్లు లేక కూడా ఉంటుంది. కాబట్టి మనము అంచెలంచెలుగా తీసేయడమే కాదు, మొత్తంగా అక్కడ నుంచి డంపింగ్ యార్డ్ ఎత్తేసే విధంగానే మనం ముందుగా మన అభిప్రాయం అట్లా పెడితే బాగుంటది అనేది. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గబ్బిలాల మన గవర్నమెంట్ స్కూల్లో ఒకటి ప్లస్ ఇక్కడ మన డెంటల్ కాలేజ్ దగ్గర అక్కడ ఏదో ప్రోగ్రామ్ ఉంటే వచ్చాడు. ఆ వచ్చిన రోజు 2 రోజులు అక్కడ ఎంత సువాసన వెదజల్లేటట్టుగా అక్కడ రోడ్లు నివారణ చేసిండ్రో, ఆ తర్వాత నుంచి వెళ్ళడానికి కూడా మనం అవకాశం లేకుండా వాసనతో ఇబ్బందుల పాలైనము. అంటే వాళ్ళు వస్తేనే ఒక లెవెల్ గా అక్కడ సెట్ చేస్తారు, తర్వాత మనలాంటి కనీసం తిరగడానికి కూడా స్మెల్ వచ్చి భరించలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి అది ఏదేమైనా వీళ్ళు మన పరిరక్షణ కమిటీ వాళ్ళు అంచెలంచెలుగా తీసేయాలని అంటారు, కానీ టోటల్ గా తీసేసే విధంగా మనం ఎప్పుడు దాన్ని కృషి చేస్తేనే బాగుంటది అని తెలియజేస్తూ, దానికి ప్రగతిశీల మహిళా సంఘంగా మా వంతు మేము సహకారము, దాంతో మీకు ఏదైనా ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా మాకు ఒక 2 రోజుల ముందు అనౌన్స్ చేస్తే మేము ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను.